ఎందుకంటే నేను వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్ హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. చాగంటి గారు చాలా వీడియోస్లో చెప్తారు కదా, సో అరుణాచలానికి వెళ్ళడం అనేది ఆయన అనుగ్రహం ఉంటే తప్ప వెళ్ళలేము అనేసి. సో నాకు కూడా అలానే ఎన్నో పరీక్షల తర్వాత నేను ఇలా బస్సు అయితే ఎక్కేసాను, ఏదైనా కానీ అనేసి అలా రీచ్ అయిపోయామన్నమాట. సో ఇది ఒక డ్రీమ్ ట్రిప్ అని అనుకోవచ్చు. నా బర్త్డేకి కార్తీక మాసంలో అరుణాచలానికి వెళ్ళడం, అక్కడ దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అదే టైంలో ఇంకా గిరి ప్రదక్షిణ చేయడం అనేది నా వరకు చాలా అంటే చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటనంటే, ఇలా ప్యాకేజెస్ ఉంటాయి కదా, వేరే ట్రావెల్స్ వాళ్ళు ప్యాకేజెస్ పెడుతుంటారు. సో అలాంటివి బెస్టా లేదంటే ఇలా మనం ఓన్గా వెళ్ళడం బెస్టా అనేది కూడా ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఒక క్లారిటీ ఇచ్చేస్తానమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అసలు అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్యాకేజ్ వాళ్ళతో అంటే ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళడం మంచిదా లేదంటే ఓన్గా వెళ్ళడం మంచిదా, అక్కడికి వెళ్ళాక రూమ్స్ ఎలా, ఒకవేళ ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళకపోతే మనకి గైడ్ ఎవరు ఉంటారు, సో ఇవన్నీ మనం చాలా డీప్గా మాట్లాడేసుకుందాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసేయడానికి ముందు, అవన్నీ విషయాలు మాట్లాడుకోవడానికి ముందు ఓం నమ శివాయ అని అయితే కామెంట్ చేసేయండి. మీ అందరికీ తెలుసు కార్తీక మాసం ఎంత స్పెషల్ అనేది. అందులోనూ హిందూ వాళ్ళకైతే అసలు ఇది ఇంకా ఎంత పవిత్రమైనదిగా భావిస్తారో మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. అండ్ కొంతమంది అయితే నాన్ వెజ్ తినకుండా అలా కొంచెం పాటిస్తారనమాట. సో అది మ్యాండేటరీ అని ఏమీ ఉండదు, ఇంకా మన నమ్మకాన్ని బట్టి మనం అది చేస్తుంటాం అన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే కార్తీక మాసం అనేది నిజంగా డెవోషనల్గా మనల్ని దేవునికి చాలా దగ్గర చేసే టైం లాగా భావిస్తారు. సో అలాంటి టైంలో అందులోనూ అరుణాచలం వెళ్ళడం అనేది మామూలు విషయం అని కాదు నా వరకు. సో అందులోనూ గిరి ప్రదక్షిణ చేయడం, అందులోనూ అది కూడా నా బర్త్డేకి నేను అరుణాచలం వెళ్ళడం అనేది నిజంగా ఇది ఒకటి జరుగుతుంది అనేది నేను ఎప్పుడు ఊహించనే లేదు. సో ఎట్ లాస్ట్ ఇది జరిగింది. ఐ వెంట్ దేర్ అండ్ గిరి ప్రదర్శన కూడా అయింది. అందులోనూ నేను 2 సార్లు దేవుని దర్శనానికి అయితే వెళ్ళాను. సో అలా నాకు చాలా అంటే చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. వెళ్ళడానికి ముందు రేపే వెళ్తున్నాను అనుకునేలోగా టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. అది పోయింది అనేసి మళ్ళీ టికెట్ బుక్ చేస్తే అది కూడా మా బస్ ప్రాబ్లం ఉంది అనేసి మళ్ళీ క్యాన్సిల్ అయింది. అసలు ఏంటి పరీక్ష అని అనుకొని వెళ్ళేది ఉందా లేదా అనేసి చాలా అంటే చాలా భయం వేసేసింది. ఎందుకంటే చేసిన ప్రతిసారి క్యాన్సిల్ అవుతుంది ఏదో ఒక రీజన్ వల్ల, అలా అని చాలా భయం వేసేసింది. బట్ థర్డ్ టైం అయితే ఎలాగోలా లక్డీ కపుల్ వరకు అయితే వెళ్ళగలిగాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు వాళ్ళు అంటే ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో అంటే పర్టికులర్ బస్కి, ఆయన మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, డ్రైవర్ లిఫ్ట్ చేయట్లేదు, బుకింగ్ కోసం ఒక నంబర్ వస్తుంది కదా, వాళ్ళు కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏంట్రా బాబు నేను వెళ్తానా లేదా అనేసి చాలా అంటే చాలా భయం ఉండింది. కానీ ఇవన్నీ దాటుకుంటూ నేను చివరికి చేరుకున్నాను అనమాట. అగ్నిలింగమైన అరుణాచలేశ్వర స్వామి యొక్క దర్శనం అంత మామూలు విషయం కాదు కదా. అంత ఈజీగా అయిపోవడానికి ఏ పరీక్ష లేకుండా ఆ దేవుని దర్శనం అయినప్పుడు కూడా సరిగ్గా ఉండదేమో. ఎందుకంటే దేవుడు మన సంకల్పం ఎంత గట్టిగా ఉంది అనేది టెస్ట్ చేస్తారేమో అనేసి నాకు ఈ ట్రిప్లో అనిపించింది నిజంగా. అన్నట్టు మీలో ఎంతమంది ఈ కార్తీక మాసంలో దేవుని దర్శించుకున్నారో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. కార్తీక మాసం కదా,
అందులోనూ అరుణాచలేశ్వర స్వామి దగ్గర అయితే క్రౌడ్ చాలానే ఉంటుంది. ఇది మనకి తెలిసిందే. ఇంకా అందులోనూ దర్శనాలకి 50 రూపీస్ దర్శనం ఒకటి, ఫ్రీ దర్శనం ఒకటి. 50 రూపీస్ దర్శనాలు అవ్వడానికే 3 to 4 hours అయితే పక్కా పడుతుంది. కానీ ఇంకా ఫ్రీ దర్శనం సంగతి అయితే తెలీదు ఇంకెంత టైం పడుతుంది అనేది. నాకైతే ఇంచుమించు 6 to 8 hours అయితే పడుతుందేమో అని అనిపిస్తుంది. కానీ ఫ్రీ దర్శనాలకి వెళ్ళిన వాళ్ళు మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. నేనైతే 2 సార్లు 50 రూపీస్ దర్శనానికే వెళ్ళాను. కానీ క్రౌడ్ అయితే ఈ ఊరు నుంచి నెక్స్ట్ ఊరికి ఉన్నట్టుగా అలా ఉండిందనమాట. అంత క్రౌడ్ ఉండే. ఇంకా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే అది 24 hours నడుస్తూనే ఉండేది. ఎందుకంటే కొంతమంది నైట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మార్నింగ్కి ఇంకా కంప్లీట్ అవుతుంది కదా, మార్నింగ్కి కంప్లీట్ అవగానే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళడం అలా చేసినారు. నేనైతే ఫస్ట్ డే గిరి ప్రదక్షిణకి ఏమీ వెళ్ళలేదు. ఫస్ట్ ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాము. నెక్స్ట్ డే MidNightకి 12 o'clockకి అలా రెడీ అయ్యి 2 నుంచి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టానమాట. రాజగోపురం నుంచి నైట్ 2 o'clockకి మొదలు పెడితే మార్నింగ్ 8 అయిందనమాట. 6 hours అయితే పట్టింది గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి. గిరి ప్రదక్షిణ అసలు నేను చెయ్యగలుగుతానా లేదా 14 కిలోమీటర్లు నడవడం అనంటే మామూలు విషయం కాదండి. అది ఆయన అనుగ్రహం కూడా ఉండాలి. ఆయన మన మీద చూపించే బ్లెస్సింగ్స్ వల్లనే మనం ఇది కంప్లీట్ చేయగలుగుతామనేది అయితే నాకు లిటరలీ తెలిసొచ్చింది. ఎందుకంటే నేను వితౌట్ ఫుడ్ వితౌట్ వాటర్ లాస్ట్ డే 12 o'clock నూన్కి తింటే ఇంకా నెక్స్ట్ డే అలా 2 days ఉన్నాను. 2 days 1 టైమే నేను మీల్స్ తీసుకున్నాను. బట్ ఈవెన్ దో నేను చెయ్యగలిగానంటే అసలు నా వరకు చాలా అంటే చాలా గొప్ప విషయం అండి. ఎందుకు అనంటే నేను దారి మధ్యలో కూడా ఎక్కడ కూర్చోకుండా అలా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను. ఎక్కడ చిన్న అలసట కనిపించలేదు, అలసటగా నేను ఫీల్ అవ్వలేదు. అండ్ ఎక్కడ కూడా చిన్నపాటి వెలితి కూడా అనిపించలేదు, ఒక పెయిన్ కూడా ఫీల్ అవ్వలేదు. అసలు అలా ఎలా చేయగలిగాను అనేది నాకే నమ్మశక్యంగా లేదు. ఇంకొచ్చేసిన తర్వాత ఎలా అనిపిస్తుందనంటే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాను. అది కూడా ఏది లేకుండా, కొంచెం కూడా రెస్ట్ లేకుండా ఈశాన్య లింగం లాస్ట్ లింగం దగ్గర ఒక 2 minutes అలా స్పెండ్ చేశాను. అంటే కూర్చున్నాము 2 minutes అలా కూర్చొని నెక్స్ట్ మళ్ళీ డైరెక్ట్గా దర్శనానికి లైన్లో నించున్నామనంటే ఇంకా అక్కడ ఒక 3 to 4 hours అనుకోండి. అలా ఎలా అనేసి నాకే నమ్మబుద్ధి కావట్లేదు. అంత ఆశ్చర్యకరమైనవి జరుగుతాయంటే నిజంగా ఆయన అనుగ్రహం ఉండాలి. మన సంకల్ప బలం గట్టిగా ఉండి ఆయన మీద నమ్మకంతో ఏ పని మొదలుపెట్టినా సరే అది మనతో ఆయన పూర్తి చేయించేస్తారు నిజంగా చెప్పాలి అనంటే. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలైతే ఉంటాయని మీరు చాలా రీల్స్లో చూసే ఉంటారు. అది షార్ట్కట్లో చెప్పాలి అనంటే మన మైండ్, హార్ట్ ఇంకా సోల్ ఇవి 3 చాలా ప్యూర్గా ఉండాలి. 3వ వ్యక్తి గురించి ఆలోచించొద్దు. అది తప్పుగా అయినా మంచిగా అయినా సరే 3వ వ్యక్తి గురించి ఆలోచించకుండా ఆయనని తలుచుకుంటూ ఏ కోరిక కోరకుండా మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తే దానికంటే పవిత్రమైన గిరి ప్రదక్షిణ ఇంకేది ఉండదు. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఇలా దారిలో ఇదొకటి ఎదురవ్వడం నిజంగా ఒక అద్భుతాన్ని వీక్షించినట్టే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ శివయ్యని ఒక ఆవిడ తల మీద మోస్తూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారనమాట కొంతమంది స్వాములు ఇక్కడ. నిజంగా చూడ్డానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది. కన్నుల పండుగలాగా అనిపించింది. ఆయనను అలంకరించిన విధానం అయితే మనసును కట్టిపడేసేలా ఉంటుంది. கொடி முருகனுக்கு குடி முருகனுக்கு முருகனுக்கு சோலைக்கு வாணிக்கு ஆறுபடை முருகனுக்கு வேலனுக்கு
సిచ్యువేషన్ వీళ్ళు ఇలా ఎదురవ్వడం తర్వాత నేను చేసిన గిరి ప్రదక్షిణ అయితే నిజంగా ఆ పరమేశ్వరునితో పాటు కలిసి చేసినట్టుగానే అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది అసలు. ప్రదక్షిణ అని అంటే మొదలుపెట్టిన చోటు నుండి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి చేరుకుంటే దాన్ని ప్రదక్షిణ అని అంటారు. అప్పుడు 1 రౌండ్ కంప్లీట్ అయింది అనేసి అంటాం చూడండి, అలా అన్నమాట. అయితే గిరి ప్రదక్షిణ అనేది మనం రాజగోపురం నుండి మొదలు పెడతాం. మళ్ళీ తిరిగి 14 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ చేసుకొని 8 లింగాలను దర్శించుకొని తిరిగి రాజగోపురం దగ్గరికి చేరుకుంటే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయినట్టు. అయితే ఈ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం 8 లింగాలను అయితే దర్శించుకుంటాం. అందులో ఫస్ట్ది ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, తర్వాత యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈశాన్యలింగానికి ముందు అంటే కుబేరలింగం దర్శించుకున్న తర్వాత మనకి మోక్ష మార్గం అనేది ఉంటుంది. ఆ మోక్ష మార్గం నుండి బయటికి రావడం అంటేనే మనల్ని దేవుడు యాక్సెప్ట్ చేసినట్టుగా భావించాలి. ఇంకా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడైతే కాలగురు టెంపుల్ అయితే కనిపిస్తుంది. అక్కడ మనం ఇలా అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. ఇది పెయిడ్ కాదు, కాకపోతే మీరు కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడ వెళ్ళి రండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. అక్కడ మనం శివలింగానికి శంఖంతోని మనం అభిషేకం చేయొచ్చు. అండ్ అలాగే అక్కడ కాశీ నుంచి వచ్చిన రుద్రాక్ష కూడా మనకి ఇస్తున్నారనమాట. సో మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఈ కాలగురు టెంపుల్ అయితే వరుణలింగం అండ్ వాయులింగానికి మధ్యలో ఉంటుందన్నమాట. ఆ దారిలోనే ఉంటుంది. సో మీకు కనిపించేస్తుంది, లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది టెంపుల్. అలా కాలగురు టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత అభిషేకం చేసేసుకొని వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసానమాట. వాయులింగాన్ని దర్శించుకున్న తర్వాత అలా మళ్ళీ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే మనకి దారిలో ఈ 6 కాళ్ళ దూడ అయితే కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కీన్గా అబ్జర్వ్ చేస్తే మనం ఎన్నో వింతల్ని చూడొచ్చు అనమాట. అక్కడ ఎంతోమంది స్వాములు హోమ్లెస్గా ఉంటారు. వాళ్ళకి ఏ ధ్యాస ఉండదు, దేని మీద కూడా ఆశ ఉండదు. అలాగే వాళ్ళు జస్ట్ ఆ పూట గడిస్తే చాలు అన్నట్టు ఇంకా మిగతాదంతా ఆయనే నామస్మరణతోనే బ్రతికేస్తూ ఉంటారు. అలా వాళ్ళకి హోమ్లెస్గా ఉండి రోడ్డు పక్కన మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటారు. అసలు అంత మొత్తం ఆయనకే అప్పగించేసి ఆయనే అన్నీ అనుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళని అలా చూసినప్పుడు అనిపిస్తుంది మనకు ఎన్ని ఉన్నా కూడా ఏదో లేదు, ఇంకేదో కావాలి అనే ఆ లోటుపాట్లు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. వాటి కోసం ఇంకా పరిగెడుతూనే ఉంటాం. కానీ ఉన్నదానిలో సంతోషించాలి అనే చిన్న మాటని కూడా మనం తెలుసుకోలేకుండా ముందుకు వెళ్తూనే ఉంటాం. ఆ పరుగులు ఎందుకో అర్థం కావు. చివరికి ఇంకా నువ్వు ఆ పరుగులు తీసి ఎంత మాత్రం సంపాదిస్తావో అవన్నీ కూడా నీతో పాటు తీసుకెళ్తావా అని అంటే అలా కూడా ఉండదు. అయినప్పటికీ నీ పరుగులు ఎందుకో ఆపవు, ఎందుకో అర్థం కాదు. మరి మీకైనా ఆ క్లారిటీ ఉందా లేదా అనేది రీచెక్ చేసుకోండి. ఎందుకంటే అర్థం లేని జీవితం కంటే సంతృప్తికరమైన జీవితం చాలా గొప్పది. ఎందుకో తెలీదు కానీ మోక్ష మార్గం నుండి బయటికి వచ్చినప్పుడు మాత్రం ఏదో సాధించేసిన ఫీలింగ్, ఎంతో పుణ్యం వెంట కట్టుకున్న ఫీలింగ్, అది దేనితో కూడా వెలకట్టలేనంత గొప్పది అన్నట్టుగా నాకు అనిపించింది. మరి మీకెలా అనిపించిందో నాకు తెలీదు. వీలైతే కామెంట్లో మెన్షన్ చేయండి. ఆల్మోస్ట్ నా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నేను ఇప్పుడు ఈశాన్య లింగం దగ్గర ఉన్నానన్నమాట. ఈశాన్య లింగం అంటే 8వ లింగం. ఈశాన్య లింగాన్ని దర్శించుకున్నాక మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనం అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి అక్కడికే వెళ్ళిన తర్వాత మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది. సో అలా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోగానే వెంటనే దర్శనానికైతే వెళ్ళిపోయాము. అలా దర్శనం కూడా అయిపోయింది. దర్శనం అవ్వడానికైతే
3 అవర్స్ ఏమో పట్టింది. అలా దర్శనం చేసుకున్న తర్వాత బయటికొచ్చాక ఇది అనమాట. దర్శనం చేసుకొని బయటికొచ్చేటప్పుడు మనకి లడ్డూలైతే ఇస్తారు. అన్నట్టు నేను స్టే గురించి చెప్పలేదు కదా! నేనైతే ఓన్‌గానే వచ్చాననమాట. నేను ఎవ్రీ టైమ్ ట్రావెల్స్ వాళ్ళతోని వెళ్తుండే. ఈసారి అయితే ఏదో జరిగి అది క్యాన్సిల్ అయిపోయి నేను ఇలా రావాల్సొచ్చింది. సో, ఐయామ్ నాట్ ఫీలింగ్ ఎనీ రిగ్రెట్ అబౌట్ ఇట్. కానీ ఇలా కూడా బావుంది. ఇలా కూడా ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అని అనిపించింది. మీరు కానీ అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఇలా ట్రావెల్స్ వాళ్ళతో కాకుండా మీ ఓన్‌గా మీరు వెళ్ళేటప్పుడు గిరి ప్రదక్షిణ చేసుకోవాలి, దర్శనం చేసుకొని వచ్చేయాలి అనంటే గో ఫర్ లాకర్ రూమ్స్. ఒకవేళ మీకు ఇంకా అక్కడ ఏదైనా వేరేవి చూడాలి, అవి చూడ్డానికి వెళ్ళాలి అన్నప్పుడు లగేజ్ అంతా తీసుకొని వెళ్తూ తిరగడం అంటే చాలా కష్టం. అలాంటి టైంలో రూమ్ తీసుకోవడం బెస్ట్. గిరి ప్రదక్షిణ దర్శనం చేసుకోవడానికైతే లాకర్ రూమ్స్ అయితే సరిపోతాయి. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ గిరి ప్రదక్షిణలో దర్శనానికి మనం లైన్ కట్టడంలోనే చాలా టైం అయిపోతుంది కాబట్టి రూమ్ తీసుకొని వేస్ట్ అని నా ఫీలింగ్. సో ప్లాన్ అకార్డింగ్లీ. సో ఇది అండి నా అరుణాచలం ట్రిప్ యొక్క వీడియో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రెండోసారి నేను అరుణాచలానికి వెళ్ళడం. ఫస్ట్ వీడియోలో అయితే అరుణాచలం కంప్లీట్ హిస్టరీ ఉంటుంది. ప్లీజ్ గో అండ్ వాచ్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.